హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. ఈరోజు ఏంటంటే మేము ఫుడ్ తేవడానికి వెళ్ళామండి కుక్కకి. ఆ ఫుడ్ తెచ్చే అయితే కారులో వెళ్తూ వీడియో అయితే తీశాను. అసలు వీడియో ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది చూసేసేయండి. కాకపోతే నేను రియల్ వాయిస్ అయితే ఉంచనండి, ఇప్పుడు మ్యూట్ చేసేస్తాను. ఎందుకు అంటే గనక మేము అక్కడైతే గనక సరదాగా మాట్లాడుకుంటూ ఏయేయో విషయాలు ముందు వెళ్ళిన ప్లేసెస్ కానీ ఏదన్నా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాము. కాబట్టి రియల్ వాయిస్ అయితే ఉంచను. అదిగా ఇటాలియన్‌లో మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నేను వాయిస్ అనేది మ్యూట్ చేసి మొత్తం వాయిస్ ఇచ్చేసాను. వీడియో అనేది ఫుల్ చూసేసేయండి. ఓకేనా? ఉదినేలో ట్రావెలింగ్ ఎలా ఉంది ఏంటి అని చూసేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. చూస్తున్నారు గదా! ఒకప్పుడైతే ఇవన్నీ ఎండిపోయిన చెట్లున్నట్టున్నాయి. ఇప్పుడు చూడండి స్టార్ట్ అవుతుంది ఆకులు రావడం అయితే. ఇది ఒక ట్రావెలింగ్ వ్లాగ్ లాగే తీసుకోండి. ఎలా ఉంది, ఏంటి అనేది చెప్పేసేయండి. వీడియో అనేది ఫుల్ చూసేసేయండి. చూస్తున్నారు గదా! ఇంకా ఆకులొస్తే ఉంటుందండి. చాలా చల్లగా చాలా బావుంటుంది చెట్ల కింద నడుస్తుంటే. ఇదైతే గుడండి. ఇక్కడ చూసారు గదా! 2 గుళ్ళైతే ఉన్నాయి. ఇటు పెద్దదుంటుంది. ఇటు చిన్న చర్చ్ అయితే ఉంటుంది. వీధికొక చర్చ్ ఉంటుందండి. చాలా బావుంటుంది ప్లేసెస్ అయితే. నాకు రోజు చూస్తున్నా ఏదో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక మార్పొస్తూనే ఉంటుంది రోడ్‌లో. ఒకప్పుడు చెట్లు ఆకులెండిపోతాయి. ఒకప్పుడు అప్పుడప్పుడే చిగురులొస్తూ ఉంటాయి. ఒకప్పుడు పూలొస్తూ ఉంటాయి. చాలా బావుంటుంది. ఊరైతే చూస్తూ ఉంటే ఏదో కొత్త ప్లేస్‌కొస్తున్న ఫీలింగ్‌తోనే వస్తూ ఉంటాను. ఇంక చూసారు కదా! ఇదైతే గనక ఉదయం 11:30కండి నాది ఫ్రైడే వ్లాగ్ అయితే చెప్పుకోవచ్చు. ఇది ఫ్రైడే తీసిన వ్లాగ్ అండి. చాలా బావుంటుంది. ఒక ఫ్రైడే వ్లాగ్ లాగా తీసేసుకోండి. ఎందుకంటే డే వ్లాగ్స్ నేను బయటికి వెళ్ళినప్పుడు ప్లేసెస్ కొన్ని పెడుతూ ఉన్నాను కదా! ఇది కూడా అలాంటిదేనండి. ఇంకా ముందు ముందు మన ఛానల్‌లో అయితే చాలా మంచి ప్లేసెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామందికి రీచ్ అవుతుంది. కామెంట్ చేసేస్తూ ఉంటే నాకు కూడా బూస్టింగ్ వచ్చి మంచి మంచి వీడియోస్ అయితే చేయటానికి ట్రై చేస్తాను. ఇంక చూసారు కదా! ఒక సైడ్ అయితే గనక మిలిటరీ గోడ ఉందండి. మీకు చూస్తూనే ఉంటే అర్థమైపోతుంది. ఒక సైడ్ మిలిటరీ గోడ ఉంది. ఒక సైడ్ అయితే ఇళ్ళున్నాయి. ఇంకా పార్కింగ్ కూడా అక్కడే సైడ్ ఉందండి. చూస్తున్నారు కదా! కార్‌లన్నీ ఆపేసున్నాయి. ఆ ప్లేస్ అయితే పార్కింగ్ ప్లేస్ అండి. చూసారు కదా! హ్మ్. ఇంకా నేనైతే గనక ఈ వీడియో గురించి ఒకటైతే చెప్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా తీస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే గనక మీరు చెప్పండి. నేను ఇలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా కనీసం నేను మంత్లీ 3, 4 టైమ్స్ అన్నా ఇలా బయటికి వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడు కార్‌లో ట్రావెలింగ్ వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను. చూసారు కదా! ఇక్కడైతే గనక గోడండి. గోడ గూడా చెట్లతోనే ఏర్పాటు చేసుకున్నారండి. ఇది 4థ్ నెంబర్ బస్సు. నేను రోజు ఎక్కే బస్సు ఇదేనండి. జాబ్‌కొస్తూ 4థ్ నెంబర్ బస్సే ఎక్కుతాను. ఇప్పుడు ఆ బస్సు ముందు వెళ్తూ ఉంది గదా! అదండి. ఇక్కడ లోకల్ బసెస్ ఉంటాయి. మేము ఉండేది ఇటలీలో ఉదినేలో ఫ్రూలి వెనీసియా జూలియా అంటారు. మేము ఉదినేలో ఉంటామండి. ఉదినేలో మెయిన్ సెంటర్‌లోనే మన ఇల్లయితే గనక మేము మెయిన్ సెంటర్‌లోనే ఇల్లు కొనుక్కున్నామండి. ఎటు సైడ్ వెళ్ళినా చక్కగా మాకు సిటీ బస్సులయితే ఉంటాయి. ఇంట్లో నుంచి బయటకొస్తేనే సిటీ బస్సులు కనిపిస్తుంటది. బస్ స్టాప్ అయితే ఉంటుంది. బస్ ఎక్కినప్పుడైతే గనక మనం టికెట్ అయితే టెంబర్ చేయాలి. మాకైతే నేనైతే టికెట్ లేదండి. బస్ పాసే నాకు. బస్ పాస్ అయితే గనక మంత్లీ ఎంత పడుతుంది అనేది ఒకరు క్వెషన్ ఏసారు. "నువ్వు బస్ పాస్ అన్నావు కదా! ఎంత పడుతుంది? ఏంటి?" అన్నారు. నా బస్ పాస్ అయితే గనక 40 యూరోలు పడుతుందండి. 39 40 పైసలు పడుతుంది. ఇంకా 60 పైసలేముంది 40 యూరోలు వేసుకోండి. 40 యూరోలు పడుతుంది. ఒక యూరో అయితే ప్రెజెంట్ ఈ వీడియో తీసిన రోజైతే గనక రూ. 107 ఉందండి. ఒక యూరో అయితే. దాన్ని బట్టి మీరు కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. యూరో ఎంత రేట్ పడింది ఏంటి అనేది. ఇంక చూస్తున్నారు గదా! ఇప్పుడిప్పుడే చెట్లు ఆకులైతే వస్తూ ఉన్నాయి. అదే టైంలో వీడియో అయితే తీశాను. చూసారు ఎండ కూడా లేదండి. 11:30 అంటే ఎంత ఎండుండాలి. హ్మ్. ఎండ కూడా లేదు. చలిగానే ఉంది. ఆల్రెడీ ఇంక చలివడి నీళ్ళు కూడా వేస్తూనే ఉన్నాము. ఈ వీడియో నేనైతే ఏప్రిల్ 2nd వీక్‌లో తీశానండి. ఇంక ఈ వీడియో అయితే త్వరగా ఎడిటింగ్ చేసి పెడతానండి నేను. దాదాపు
3 వీక్స్ లోపే ఈ వీడియో నేనేందంటే వీడియో తీసి పెట్టుకుంటాను. సెకండ్ వీక్, థర్డ్ వీక్ అలా బయటికెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను. నేనది మెన్షన్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు వీడియో తీశారు ఏంటని లేట్‌గా అయినా సరే వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇంకా చూస్తున్నారు కదా వీడియోలనేది. వీడియో ఎలా ఉంది ఏంటి ఇక్కడ సర్కిల్స్ అండి. ఒకప్పుడైతే అన్నీ సిగ్నల్స్ ఉండేయి. ఇప్పుడు సిగ్నల్స్ తీసేసి మొత్తం సర్కిల్ పెట్టారు. సర్కిల్ పెడితే ఏంటంటే మనకు త్వరగా ఎళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఊరు చివరకొచ్చేసామండి. ఉదినే చివరకొస్తే గనక ఇలా ఉంటుంది. ఇంకా రెడ్ కలర్ చెట్లున్నాయండి. చాలా బావుంటాయి. ఇదైతే గనక అప్పుడే చలికాలం పోయి ఎండాకాలం వచ్చే టైంలో ఇలా కొన్ని చెట్లయితే ఇంకా ఆకులు రాలేదు. కొన్ని చెట్లయితే ఆకులొచ్చేసినియి. ఇంకా ఇక్కడైతే గనక ఈ వీడియోలో మేము ఫుడ్ తేవడానికి వెళ్ళాం గదా! కుక్కకి ఫుడ్ తీసుకురావడానికి మంత్లీ 2, 3 టైమ్స్ అయితే 2 టైమ్స్ మేము కంపల్సరీ వెళ్తూ ఉంటామండి. వెళ్తూ ఉన్నప్పుడు ఇట్లా ఎప్పుడన్నా వీడియో తీయాలి అనిపించినప్పుడు తీస్తూ ఉంటాను. ఇదే ప్లేస్‌లో ఆల్మోస్ట్ ఇదే రూట్ అండి వెళ్ళేది. కార్‌లో అయితే బస్‌కైతే ఇంకొక రూట్ ఉంటుంది. బస్ అయితే గనక రెండో నెంబర్ బస్ ఎక్కేసి వెళ్లి తెచ్చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ శాతం కారులోనే వెళ్తూ ఉంటాం. బస్‌కైతే చాలా తక్కువ. ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈ వీడియో తీసేటప్పుడు త్వరలో వెళ్దాము అనైతే ఆలోచనలో ఉన్నామండి. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా వీడియో తీస్తాను. ఇంకోటేంటి అంటే గనక మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ మాత్రం మరొకండి. ఇంకా ఉదినేలో అన్నాను కదా! ఉదినేలో కూడా కస్తెల్లో ఉంటుందండి. చాలా బావుంటుంది. ఈ ఎండాకాలం వస్తే కస్తెల్లోకి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. కస్తెల్లో వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా నేను పెడతానండి. కస్తెల్ అంటే కొండపైన ఉంటుంది. ఎలా ఉంటుంది? ఏంటి? అసలు పైకెక్కితే లొకేషన్ ఎలా ఉంటుంది? ఏంటి? అనేది అది కూడా కుదిరితే అక్కడ పర్మిషన్ ఉంటే గనక వీడియో తీస్తాను. పర్మిషన్ లేకపోతే గనక వెళ్ళే వే తీసి నేను మెన్షన్ చేస్తాను. పర్మిషన్ లేదు అని నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. మ్యూజియం వీడియో కూడా పెట్టాను. అది చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి. మ్యూజియం కూడా ఉదినే నుంచి 25 కిలోమీటర్స్ 26 కిలోమీటర్స్ ఉంటుంది. 26 కిలోమీటర్స్‌లో ఆ మ్యూజియం అయితే ఉంది. ఆ వీడియో కూడా తీసి ఛానల్‌లో అయితే పెట్టాను. ఆ వీడియోకి సంబంధించిన ఆహ్, లింక్ అయితే గనక డిస్క్రిప్షన్‌లో కంపల్సరీ ఇస్తాను. ఫ్లవర్స్ వీడియోస్ కూడా చాలా పెట్టానండి మన ఛానల్‌లో. ఫ్లవర్స్ వీడియోస్ చూడని వాళ్ళుంటే కంపల్సరీ అవి కూడా విజిట్ చేసేసేయండి. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేస్తున్నామండి షాప్‌కైతే గనక. ఇగో చూసారు కదా! ఇక్కడైతే గనక చెర్రీ బ్లాక్స్ అండి. ఇవైతే గనక చెర్రీ బ్లాక్స్ అంటే ఫ్లవర్సే పూస్తాయండి. కాయలైతే రావు. ఆ చెట్లు కూడా మన ఛానల్‌లో వీడియో అనేది పెట్టాను. అది కూడా చూసేసుంటారు. చెర్రీ బ్లాక్స్ అనేది ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. అది కూడా చూసుంటారు. ఒకవేళ చూడకపోతే గనక విజిట్ చేయండి. ఇంకా పక్కన పట్టా కట్టుంది గదా! అదైతే గనక రిపేర్ చేస్తున్నారండి. లోపల రిపేర్ ఉంటే గనక అలా ఏదన్నా కడతారండి. అప్పుడు సింబల్ ఏందంటే లోపల రిపేర్ జరుగుతుంది అని అర్థమండి మనకు కూడా. హ్మ్. ఇంకా చూస్తున్నారు గదా! క్రిస్మస్ చెట్లు గానీ, ఇవన్నీ క్రిస్మస్ చెట్లయితే చలికాలం కూడా ఆకులు రాలిపోవండి. ఇంకా చాలామంది ఒక డౌట్ అడిగారు. ఏంటి పైన ప్రతి ఇంటికి పెంకుంది అన్నారు. మాకు చలికి మంచు పడుతూ ఉంటుంది. మంచు జారిపోవడానికి పైనైతే గనక అలా పెంకులుంటుందండి. ఆల్మోస్ట్ 99.9% ఇళ్ళకైతే గనక పైన పెంకుంటుంది. ఇంకా పైన పొగగొట్టాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఇళ్లల్లో చలికాలం వేడి పెట్టుకోవడానికి మనకి మంట పెట్టుకునేవి ఇవి కూడా ఉంటాయి. చెక్కలతో యూజ్ చేసేయి అలా కూడా యూజ్ చేసుకుంటారు. మేమైతే హీటర్స్ అండి. మా ఇంట్లో అయితే హీటర్స్ ఉన్నాయి. హీటర్ ద్వారానే వేడి చేసేసుకుంటాము. అదేనండి మనకి హీటర్స్ పెట్టుకుంటే ఇంట్లో వేడవుతూ ఉంటుంది. లేదంటే గనక చలికాలం భరించలేమండి. బయట చలి, ఇంట్లో చలి అయితే ఇంక ప్రాణం పోతుంది. కాబట్టి ఎముకలు కొరుకుపోయే చలైతే ఉంటుంది. కాబట్టి బట్టలు కూడా హెవీగా వేసేసుకుంటూ ఉంటాము. మీరు ఆల్రెడీ నా వీడియోస్‌లో చూసుంటారు. ఎన్ని బట్టలు వేసుకొని వీడియోస్ తీశానో షార్ట్ వీడియోస్‌లో కూడా నేను కనిపిస్తూ ఉంటా గదా! అలా కూడా చూసుంటారు. మీకు ఏమనిపిస్తుంది మన వీడియోస్ చూస్తుంటే నచ్చుతున్నాయా? నచ్చితే గనక కంపల్సరీ చెప్పండి. ఇలా పోతూ ఉంటే రెండు పక్కల ఇల్లు ఏదో మనల్ని తాకుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే గనక. ఇంకా మీకు కూడా అలాగే ఉందా? నాకైతే ఆ ఫీలింగ్‌తోనే ఎంజాయ్ చేస్తూ ట్రావెలింగ్ చేస్తాను. నాకు